నమస్తే అండి గురువుగారు. వెల్కమ్ టు ట్రీ మీడియా. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వరుడు ఆశీర్వదిస్తూ చెప్పు తల్లి. సో, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి శ్రీవర్షిణిని ఆ! పెళ్లి చేసుకొని, ఇన్ని రోజులు ధర్మం కోసం పోరాడుతా అన్న మనిషి, మహిళల కోసం పోరాడుతా అన్న మనిషి ఇప్పుడు పెళ్లి చేసుకొని అక్కడెక్కడో ఢిల్లీలో ఉన్నాడంట. సో, ఇన్ని హ్మ్. రోజులు మరి మాట్లాడిన మాటలన్నీ అబద్దాలంటారా? అందరిని ఇలా వ్యక్తిగతంగా బాగా కూల్ చేసేసి, ఇప్పుడు చక్కగా తను శ్రీవర్షినితో వెళ్ళిపోవడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు సనాతన ధర్మాన్ని పోరాడే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారా అసలు? అమ్మా, ధర్మం, సనాతన ధర్మం అనేటువంటివి అసలు వాడికి పనిచెయ్యవు, పనికిరావు. ఎందుకంటే సొంత తల్లిదండ్రులను కూడా చూడలేనటువంటి వ్యక్తి శ్రీనివాస్. వాడికి హ్మ్. సనాతన ధర్మాలు, ఈ ధర్మాలు ఏం తెలుస్తాయి? ఇకపోతే పెళ్లి అంటారు. అదేదో సినిమాలో తనికెళ్ళ భరణి గారు మా చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అంటాడే, అలా ఉంది వీళ్ళ గోల. మొదటిసారి పెళ్లి చేసుకున్నారట. రెండోసారి పెళ్లి చేసుకున్నారట. ఇప్పుడు మూడోసారి కూడా పెళ్లి చేసుకుంటారట. పైగా ఆ అమ్మాయి వీడి గురించి ఏదో ఒక ఛానల్‌లో పాటలు పాడుతోంది అని చెప్పి ఏదో స్క్రోలింగ్ లాగానో లేకపోతే ఇంటర్వ్యూనో చూసా ఒక అనలిస్ట్‌తో. ఆయన చెప్తాడు, అవునవును. 'ఆరడుగుల బుల్లెట్టు' అని చెప్పి ఏదో పాట పాడిందిట. వీడికి బుల్లెట్టే లేకపోతే ఇక 6 అడుగులు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? అసలు వీడిని ఫస్ట్ అందరూ కూడా అఘోర అంటం మానేయండి. అఘోర సిద్ధాంతం కానీ, అఘోర పరంపర కానీ, అఘోరాలు ఏ స్టేజ్‌లో ఏ స్టేజ్‌కెళ్తారు అని గాని, శ్మశాన సాధన గాని, చితాభస్మం ఎందుకు పూసుకుంటారు అనేటువంటిది గాని, వీడికి జీరో నాలెడ్జ్. ఇంకా చెప్పాలంటే వీళ్ళ గురువు విశ్వనాథ శాస్త్రి గారు అని చెప్పుకున్నాడు వాడే. విశ్వనాథ హుహు. శాస్త్రి గారు అని చెప్పుకున్నప్పుడు ఆయన ఓకే. మీడియాకెందుకు రాడు అని క్వశ్చన్ వేస్తే, మీలాంటి మూర్ఖులతో ఆయన మాట్లాడడు అన్నాడు. అంటే ఆ గురువు గూడా మూర్ఖుడేనా? గురువు ఓకే. నేర్పింది ఇదేనా? ఆడపిల్లలను ఎత్తుకెళ్ళిపోయి తల్లిదండ్రుల అనుమతితో ఏదైనా చెయ్యాలి అన్న ఇది గురువు నేర్పలేదా? ఎందుకు అవునండి. నేర్పలేదు? ఎందుకు నేర్పలేదు? నిన్న ఏదో ఒక మీడియాలో చూశాను. హిమాలయ యోగులందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా తీసుకురావడానికి వీల్లేదు అని చెప్పి డిసైడ్ అయ్యారంట. హ్మ్. నాకేమనిపిస్తుందంటే, ఎవర్రా ఈళ్ళంతా అని అనిపిస్తుంది. ఏ హిమాలయ యోగులు తల్లిదండ్రుల అనుమతి లేకుండా తీసుకురాకూడదు అని చెప్పారు? ఆ యోగులు చెప్పటం ఏంటసలు? ఆ చెప్పిన యోగులకు కూడా బుద్ధి, జ్ఞానం ఉందా? తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఏది చెయ్యకూడదు అని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. అవును. ఎందుకంటే, ఎందుకంటే దానికి క్లారిటీ ఇస్తానమ్మా. అన్నీ మీ మీ ఇద్దరిలో పెద్ద ఎవరు అనేటువంటి పీఠానికి ఎవరు నెక్స్ట్ వస్తారు అనేటువంటి గొడవలో కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుకుంటూ ఉంటే, అవునండి. శివుడు ఎవరైతే ముందర దేశంలో ఉన్నటువంటి నదులన్నిట్లో స్నానం చేసి వెళ్తారో, స్నానం హ్మ్. చేసి ముందర నా దగ్గరికొస్తారో, వాళ్ళే మొదట దీనికి అర్హులు అని చెప్పారు. హ్మ్. ఇది నేను చెప్పలేదమ్మా. పురాణాలలో స్పష్టంగా రాసి ఉంది. అవును. చెప్పంగానే కుమారస్వామి తన వాహనమైనటువంటి మయూరము అంటే నెమలి, ఆ నెమలినెక్కి తుర్రుమన్నాడు. గణపతికి ఏం చేయాలో తెలియక హ్మ్. ఆలోచించి తన బుద్ధి కుశలతతో తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తాడు. అప్పుడేమవుతుంది? ఒక్కొక్క ప్రదక్షిణం చేస్తూ ఉంటే కుమారస్వామి వారికి కన్నా ముందే ఈయన గణపతి స్నానం చేస్తూ కనిపిస్తూ ఉంటాడు. అంటే అర్థమేంటమ్మా? ఆ! లోకాలని శాసించే, లోకాలని ఏలే పరమాత్ముడే హ్మ్. ఆయనకి మొదటి పూజలు ఇవ్వలేదు. ఆ అవును. పరమాత్ముడే గణపతికి ప్రథమ పూజ్యుడు అని నామకరణం చేశారు. అంటే హ్మ్. శివుడే స్వయంగా తల్లిదండ్రులు ముఖ్యము. అవును. వాళ్ళే ముందర. తరువాతే ఎవరైనా. అంటే తల్లి, తండ్రి, తరువాత గురువు.
దైవము. ఈ గురువు, దైవము లాస్ట్ లో వచ్చినాయి. అర్థం ఉమ్, తల్లిదండ్రులే ముఖ్యము అని. పైగా అవును వీళ్ళు మీటింగ్ పెట్టుకుని చెప్పి చచ్చేది ఏంటమ్మా? హిమాలయ యోగులందరూ కలిసి ఏ యోగులు మీటింగ్ పెట్టారు అసలు? అవును చెప్పండి నాకు. ఏం మాట్లాడుతున్నాం మనం? ఎటువైపు వెళ్తున్నాం? ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాం సమాజానికి అనేటువంటి ఉమ్, పాయింట్ ఒకటైతే, ఇకపోతే వీడు పెళ్లి చేసుకున్నాడా, పెళ్లి చేసుకోలేదా అనేటువంటిది పక్కన పెడితే, ముందరేమో నా కూతురితో సమానం అన్నాడు. ఆ అమ్మాయి ఉమ్, ఏమో ఉమ్, నాకు అమ్మతో సమానం అంది. వీళ్ళ మూలకంగా బంధాలని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. అవును ఏ ఏ విధంగా? వీళ్ళు ఒకసారి కూతురు అంటాడు, రెండోసారి ఏమో ఆవిడేమో అమ్మ అంటది. అవును సిగ్గుండక్కర్లా ఇద్దరికి. వాళ్ళ అమ్మ, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ, ఏడుస్తూ, అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, నాకు తల్లక్కర్లా, తండ్రక్కర్లా, ఎవరక్కర్లా అన్నారు. ఎవరు? ఆ వర్షిని. అక్కర్లేదు, అవును నిజమే. నిజమే, అక్కర్లా. ఇప్పుడు ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి వచ్చేసినా గాని రేపు పొద్దున ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు చేసుకోరు. ఎందుకంటే మీడియాలో అందరూ తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం మనం ఫస్ట్ నుంచి కూడా ఆ అమ్మాయి వాడితో వెళ్ళిపోయిన తర్వాత చాలా సింపతి క్రియేట్ చేసుకుంది ఆ అమ్మాయి. అయ్యో, ఒక ఉమ్, 23 ఏళ్ల పిల్ల తన భవిష్యత్తుని పాడు ఉమ్, చేసుకొని వెళ్ళిపోతోంది అని ఎంతమందో బాధపడ్డారు. ఇప్పుడు అవును నేను కూడా బాధపడట్లేదమ్మా. వాడు ఏ దీక్ష చేస్తున్నాడు అనేటువంటిది పక్కన పెడితే, ఆ అవును దరిద్ర కొడుకుని, శ్రీనివాస్ ఉమ్, అనే దరిద్రుణ్ణి బట్టలిప్పేసి వాళ్ళిద్దరితో కలిసి ఉంటావా, సంసారం చేస్తావా, సంసారం చేయవా, కారులోనే తిరిగి పడుకుంటారా, మీ చావు మీరు చావండి. అఘోరి ఉమ్, అనే ముసుగు తొడుక్కున్నంత కాలం వాడు దరిద్రుడే నా దృష్టిలో. వాడు అఘోరి కాదు. అఘోరి అని అంటే ఒక సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేసేటువంటి దీక్ష, మంత్ర సాధన బట్టి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నాడ అనేటువంటిది ఇస్తారు. నేను ఇంతవరకు ఎవరికి చూపించలేదు, చూపించను. నాడ అంటే ఇది. అంటే అఘోర పరంపరలో ఉన్నాము అని అర్థం. అంతకు మించి ఒక పూర్తి సాధన చేసిన అఘోర ఎలా ఉమ్, ఉంటుందంటే, సాధన చేసిన తర్వాత సాక్షాత్తు అతను శివస్వరూపమే. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన తనకున్నటువంటి పీఠాన్ని అక్కడున్న శిష్యులకి అందజేసి, తను ఏ అడవులకో హిమాలయాలకో వెళ్ళిపోయి తన సాధనని తాను చేసుకుంటూ ఉంటాడు. అదే అండి. వాళ్ళిద్దరూ చక్కగా టీవీలలో పాటలు పాడుకుంటూ అసలు ఎంత చూడ్డానికి చాలా యూ నో ఇలా ఉంది. సో, వీళ్ళు మళ్ళీ తిరిగి మన మన నార్మల్ సొసైటీలో తిరగాలంటే తిరగొచ్చా? అసలు ఛాన్స్ ఉందంటారా? అసలు నా ఇలాంటోళ్ళు మరి ఇంత మైండ్ సెట్ ఉన్నోళ్ళు మరి అఘోరి అనేసి ఆ శ్రీనివాస్ అతను అఘోరా అని ఒక పదం వాడుకొని హైలైట్ అయ్యి ఇన్ని రోజుల నుంచి, ఇన్ని నెలల నుంచి ఇప్పుడు చక్కగా పెళ్లి చేసుకొని ఒక సామాన్య వ్యక్తుడుగా ఉన్నాడు. మరి మళ్ళీ మన జనంలోకి వస్తే మనం ఎలా మీరు మీ పెద్దవాళ్ళు అంతా ఎలా రియాక్ట్ అవ్వాలి దానికి? అమ్మ, అఘోర అనేటువంటి పదాన్ని అడ్డం పెట్టుకొని పెళ్లి చేసుకొని సామాన్య మానవుడుగా ఉన్నాడు అని మీరు హ్మ్. కంక్లూజన్ ఇస్తున్నారా? అవును. సామాన్య మానవులోకి ఎలా వస్తే ఒకవేళ ఎలా మనం ఎలా ఎలా ఇవ్వగలుగుతారు కంక్లూజను? ఎలా ఇవ్వగలుగుతారు? వాడు హ్మ్. అఘోర అనే ముసుగు తీస్తే ఆ! వాడు పెళ్లి చేసుకున్నాడా, చచ్చాడా, బతికాడా, ఇద్దరు బతికే ఉన్నారా, ఇద్దరు కట్టకట్టుకుని చచ్చారా అనేటువంటి పాయింట్ మీద మాట్లాడాలి. ఇప్పుడు హ్మ్. వాడు ముసుగేసుకొని నేను అఘోరా అంటున్నాడు కదా. నేను ఇందాక అఘోరా గురించి కొన్ని చెప్పా. అఘోరా హ్మ్. గురించి పూర్తిగా చెప్పాలి అని అంటే ఒక 10 ఎపిసోడ్ల పైన అవుతుంది. వీడికి సాంప్రదాయాలు కాదు కదా, ధర్మాలు కూడా తెలియదు. నిజంగా హ్మ్. ధర్మాన్ని కాపాడతాను అని వచ్చాడు. ఇక్కడ వేరియేషన్స్ మీరు గమనించట్లేదు ఆ హ్మ్. శ్రీనివాసువి. మొదట్లో ధర్మాన్ని కాపాడతా అని ముత్యాలమ్మ దగ్గరికి వచ్చాడు. హ్మ్. కొద్ది రోజులు గడిచింది. తర్వాత ఆడపిల్లల్ని గో సంరక్షణ చేస్తాను అని వచ్చాడు. అవును. అది
అది అదో వేరియేషన్. అది కొద్ది రోజులు గడిచింది. మూడో స్టెప్ ఏం చేశాడు? డిపార్ట్మెంట్ వాళ్ళ మీద చెయ్యి చేసుకున్నాడు. అవునండి. కొమరివెల్లిలో త్రిశూలంతో భక్తుల మీద దాడి చేశాడు. అంటే హ్మ్. భక్తుల మీద దాడి చేశాడు అనంటే ధర్మాన్ని కాపాడేవాడా? అసలు వీడిని డిపార్ట్మెంట్ వారు ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? అవును. దయచేసి మీడియా వాళ్ళు కూడా వాడి మీద ఫోకస్ పెట్టకుండా ఉంటే మంచిది. హ్మ్. పెట్టకపోయినా వాడంతట వాడే మీడియాని తన చుట్టూ తిప్పుకుంటున్నాడు. నిన్న అవును సార్. నిన్న ఒక ఛానల్‌లో లైవ్‌లో కూడా వాడిని పదే పదే అఘోరా, అఘోరా అంటుంటే నాకెందుకో ఆ పదానికి ఉన్నటువంటి విలువ, అఘోరా అనే తత్వానికి ఉన్నటువంటి విలువ అవును. తెలుసుకున్న వాడిని కాబట్టి, తెలిసిన వాడిని కాబట్టి కోపమొచ్చి లైవ్‌లో కట్ చేశాను నేను. హ్మ్. మీడియాల మీద కోపం కాదమ్మా నాకు. అదే. వాడిని అఘోరా అని చెబుతూ పిలవటం తప్పు నా దృష్టిలో. వాడికి హ్మ్. ఏ నాలెడ్జి లేదు. అవును. వాళ్ళిద్దరూ ఉంటారా? చస్తారా? ఆ అమ్మాయికి మందు పెట్టారా? మందు పెట్టలేదా? అంతకుముందు నేను మాట్లాడాను ఈ పాయింట్స్ అన్ని. వాటి గురించి నాకు అనవసరం. ఇప్పుడు మాట్లాడదలుచుకోవాల. ఎందుకంటే అవును. సిగ్గులేని జన్మ ఆ అమ్మాయిది. ఎందుకంటున్నానంటే లిటరల్లీ ఈ మాట తల్లికి, కూతురికి హ్మ్. తేడా తెలియకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతోంది అంటే ఏం అర్థం చేసుకోవాలమ్మా? చెప్పండి తల్లి. ఇలాంటి వాళ్ళు, ఈ శ్రీవర్షిణి లాంటి వాళ్ళు మేబీ వైరల్ అవ్వాలి, నన్ను 10 మంది గుర్తుపెట్టుకోవాలి అన్నట్టుగా కూడా ఆ కోణంలో కూడా మనం చూడొచ్చంటారా? ఇప్పుడు శ్రీవర్షిణి చాలా లాంటి ఆ! శ్రీవర్షిణి లాంటి పిల్లలు వైరల్ అవ్వాలి అనంటే అది నాకు తెలిసి కరెక్ట్ కాదు. హ్మ్. వేరే వేరే ఏదో కోణాలు ఉండి ఉంటాయి. దాని గురించి హ్మ్. మాట్లాడదాం. నువ్వు అడిగే క్వెషన్‌లకి కంటిన్యూటీ వస్తుంది. హ్మ్. కంక్లూజన్ వస్తుంది. కంగారేం పడక్కర్లేదు. చెప్పు తల్లి. సో, ఈ శ్రీవర్షిని ఒక ఆడపిల్ల అయ్యుండి తనంతట తానే చెప్పింది ఇంతకు ముందు. నాతో పాటు ఇంకా 5గురు గూడా ఉన్నారు. ఈ ఈ ఇతనితో ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి వెనకాల ఇంకో 5గురు అమ్మాయిలు గూడా ఉన్నారు అని తనకి కూడా తెలుసు. తెలిసాక కూడా తను ఇంత బాగా తన చుట్టూ ఆ శ్రీనివాస్ చుట్టూ తిరిగి పాటలు పాడుకుంటూ ఉందంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదంటారు? నేను క్యారెక్టర్ అసాసినేట్ చేయను. ఆ! ఆ అమ్మాయి తప్పుందా? లేదా? అనేటువంటిది పక్కన పెట్టండి. లాస్ట్‌లో హ్మ్. కంక్లూజన్ వస్తుంది. కంగారు పడక్కర్లేదు అని చెప్పా. ఇకపోతే ఆ! ఈ శ్రీనివాస్ అనేటువంటి వాడికి ఏమీ తెలియదు. హ్మ్. ఒకటికి 100 సార్లు చెప్తున్నా. దయచేసి వాడిని అఘోరా అనొద్దు. అఘోర హ్మ్. గురించి తెలియని వాడు వాడు. వాడు ఎంతసేపు మీడియా తన చుట్టూ తిరగాలి అని కోరుకునేటువంటి వ్యక్తి. అంతా అంత సూపర్ అఘోరా గనక ఈ గురుస్థానంలో ఉండి ఉంటే, హ్మ్. కాశీ క్షేత్రంలో ఉన్నాను. నేను హ్మ్. శవ సాధన చేశాను, శివ సాధన చేశాను. నేను హ్మ్. శవాన్ని భుజించాను. అదేమన్నా 5 స్టార్ చాక్లేటా అమ్మా శవాన్ని భుజించడానికి? శవ ప్రసాదాన్ని తీసుకున్నాను అనేటువంటి పదాన్ని గూడా ఉచ్చరించలేనటువంటి చవటన్నర చవట వాడు శవాన్ని భుజించాను అంటాడా? ఇంకొకటి అంత సాధన చేసేవాడు నిజంగా నీ సాధన ఏంటో ఒకసారి లైవ్‌లో మాకు కూడా చూపించచ్చుగా? చూపించడే? అంటే హ్మ్. వాడు ఆ! మీడియా కోసమే తాపత్రయపడుతున్నాడు. దీని వెనకాల ఎంతో పెద్ద కుట్ర ఉంది అని నా అనుమానం. చెప్పు తల్లి. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇలాంటి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఇలా వేషమేసుకొని మళ్ళీ మన సొసైటీలోకి రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే వచ్చిన వెంటనే వాళ్ళని కనిపెట్టడము, వాళ్ళకి శిక్ష వేసేయడము. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇక మీదట రాకూడదు. మన సొసైటీలో పుట్టకూడదు ఇలాంటివి. అంటే మీరు పెద్దవారయ్యుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనంటారు? ఫస్ట్ వాడి మీద టెలికాస్ట్ చేసినటువంటి రిపీటెడ్ ప్రోగ్రామ్స్‌ని ఆపేయండి. హ్మ్. ఫస్ట్ వాడి దగ్గర ప్రత్యేకించి 2 ఛానెల్స్ వాళ్ళు వాడు ఏదో హ్మ్. ఒక వీడియో రిలీజ్ చేయంగానే హ్మ్. వెంటనే వాడిని లైవ్‌లో తీసుకొని మాట్లాడటం మానేయండి. హ్మ్. ప్రోత్సహిస్తోంది మీడియానే అని నా అనుమానం. దయచేసి ఇలాంటివి కొన్ని గనక మనం కట్టడి హ్మ్. చేయగలిగితే
ఇలాంటి దరిద్రులు, దౌర్భాగ్యులు, దిక్కుమాలిన ముండాకుడుకులు రారు. ఎందుకు ఇంత బాధగా మాట్లాడుతున్నానంటే, తల్లి సంబంధాన్ని నాశనం చేశాడు, కూతురి సంబంధాన్ని నాశనం చేశాడు, గురువు సంబంధాన్ని నాశనం చేశాడు. అంటే వీడికి బంధాలు, బంధుత్వాలు ఏమీ లేవు అని మనకి పోర్ట్రేట్ చేస్తున్నాడా? ఆ అమ్మాయి కూడా ఎవరైనా ఒకటే అన్నట్టుగా పోర్ట్రేట్ చేస్తుందా? ఆ అమ్మాయి తిరిగి వస్తుందా, రాదా, ఇద్దరు కట్టకట్టుకుని చస్తారా, చావరా అనేటువంటిది థర్డ్ పాయింట్ అయితే, వీడు ముందర అఘోర అని చెప్పుకుంటున్నటువంటి వాడు ఆ రుద్రాక్షలు అవన్నీ తీసేసి ప్యాంటు షర్ట్ వేసుకొని ఆ అమ్మాయితో ఊరేగుతాడా, తందనాలు ఆడతాడా, తాకి వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకోమను, కారులో సంసారం చేస్తాడా, ఇంకా ఎంతమందో ఆడవాళ్ళు ఉన్నారని బయట మాటలు వినపడుతున్నాయి. వాళ్ళందరినీ కూడా పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టుకొని సంసారం చేస్తాడా? వాడి చావు వాడు చావనివ్వండి, ఆ వర్షిని చావనివ్వండి. ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా నేను చెప్తోంది ఒక్కటే, అమ్మ నాకు తెలిసినంత వరకు మీరు అనుకుంటున్నట్టుగా వర్షిని డబల్ గేమ్ ఆడుతుందా అనేటువంటిది కూడా నాకు తెలియటం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, డ్రగ్స్ తీసుకుంటే గనక నిమిషానికి ఒకసారి మాట మార్చే తత్వం ఉంటుంది. ఈ అమ్మాయికి డ్రగ్స్ ఏమన్నా అలవాటయ్యాయా? ఇవన్నీ రకరకాల కోణాలలో ఆలోచించాల్సినటువంటిది. ఇక్కడ ముఖ్యంగా మనం ప్రశ్నించాల్సింది ఉన్నటువంటి ఇప్పుడు మీడియాల్లో గత సంవత్సరం నుంచి వీడి గురించి మాట్లాడుతోంది ముగ్గురం. ఒకటి నేను, 2 శివరుద్రస్వామి, 3 ట్రాన్స్జెండర్ మాధురి. ఇంతకు మించి ఎవరైనా మీడియాలోకి వచ్చి మాట్లాడారా? ఎందుకు మాట్లాడట్లేదు? హైందవ సంఘాలున్నాయి, మహిళా సంఘాలున్నాయి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక మహిళకి మాత్రమే అన్యాయం జరిగితే మాట్లాడతారు కదా మహిళలు. అటువంటిది ఈ మహిళ వాడితో వెళ్ళిపోయింది అని అంటే ఎందుకు మాట్లాడట్లేదు? ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ, వీడి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మీరు వేసే ఇన్ని క్వశ్చన్లు డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మైకు పెట్టి ఎందుకు అడగట్లేదు? మీడియాది తప్పుందా లేదా? నా దృష్టిలో మీడియా అంటే చాలా మంది 4th పిల్లర్ అని అనుకుంటారు. మీడియా ఇస్ ద మెయిన్ పిల్లర్. ఒక పార్టీ రావాలన్నా, ఒక పార్టీ పోవాలన్నా మీడియా వల్లే అవుతుంది. జనాలది 50% ఉంటే మీడియాది 50% ఉంటుంది. మీడియా ఇస్ ద మెయిన్ పిల్లర్. దయచేసి ఇప్పటికైనా వీడి మీద ఉన్నటువంటి రిపీటెడ్ వీడియోస్ ని టెలికాస్ట్ చేయొద్దు. వీడి గురించి పోలు పెట్టండి. 90% అబౌవ్ వీడు వెధవా అని ఖచ్చితంగా డిక్లేర్ చేస్తారు. వీడు ఇంకొకసారి ఇటు సైడ్ కనపడితే జనాలందరూ కూడా కొట్టి పళ్ళు ఊడగొట్టండి, తర్వాత పోలీస్ స్టేషన్కి అప్పగించండి. ఎందుకు పళ్ళు ఊడగొట్టండి అన్నానంటే, వీడే బోటులో నుంచొని నా మీద బెడ్ గా పోర్ట్రేట్ చేసిన వాళ్ళందరికీ మంత్ర శుద్ధి చేసి చంపేస్తాను అని లిటరల్లీ బెదిరించాడు. అంటే చంపేస్తాను అని బెదిరించాడు కాబట్టి సుమోటోగా కేసు నమోదు చేయొచ్చు వాడి మీద. మంత్రానికి, మంత్ర శుద్ధికి తేడా తెలియని దిక్కుమాలిన వెధవ వాడు. ఇంతకు ముందు ఇలాంటి వాళ్ళు ఇంతకు ముందు ఉండేనా? ఇంతకు ముందు ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీడియాలో గాని, మన సొసైటీలోకి గాని వచ్చారా? ఎందుకంటే ఈ క్వెషన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఈ శ్రీనివాస్ అనబడే వ్యక్తి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను కూడా ఇలా చేయొచ్చేమో, నేను కూడా ఇలా చేస్తే బాగుంటదేమో అని కూడా ఆలోచించొచ్చు కదా. అందుకోసం నేను ఈ క్వెషన్ అడుగుతున్నా. ఎవ్వరు కూడా అఘోరా అని చెప్పి మీడియా ముందుకి రాలేదు. వచ్చిన బూతులు మాట్లాడటం ఇలాంటివి వాళ్ళు చెయ్యరు. నా దృష్టిలో అఘోరా అంటే సాక్షాత్తు శివుడు. ఆ అఘోరా అనేటువంటి దానికి కూడా అర్థాన్ని నాశనం చేస్తున్న చవట శ్రీనివాసు. ఇప్పుడు ఉదాహరణ చెప్తానమ్మా. రాత్రి పూట మనం నిద్రపోతున్నాం, ఇంట్లో ఎలకలు తిరుగుతున్నాయని అనుమానం వచ్చింది. తెల్లవారు లేవగానే ఫస్ట్
మనం బ్రష్ చేసామా చెయ్యలేదా అని ఆలోచించకుండా వంటింటి వైపు వెళ్తాం, ఎలకలు ఎక్కడ తిరుగుతున్నాయా అని. కనపడంగానే ఎలకలకి మ్యాట్ పెట్టడమో, లేదా బోన్లో పెట్టి ఎక్కడో దూరంగా వదిలేయటమో, లేదంటే చంపేయటమో చేస్తాం. సహజంగా హ్మ్. ఇదే చేస్తారు అందరూ. హ్మ్. అవునా కాదా తల్లి? అవునండి. అలాంటప్పుడు ఎలకని ఎందుకు చంపుతున్నాం? గణపతి వాహనం గదా! దాన్నెందుకు పూజ చేయట్లేదు? ఒక ఎలకనే మనం తట్టుకోలేకపోతున్నాం. పందికొక్కులాగా ఈడు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే, తన్ని హ్మ్. నా దొంగ కొడుకుని పట్టుకొని బొక్కలో ఏయక పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు శ్రీవర్షినికి అదే శ్రీనివాస్ అనే వ్యక్తి మందు పెట్టడం గాని, అంటే ఇలా వశం చేసుకోవడానికి హిప్నటైజ్ చేసుకోవడానికి ఏదైనా మందు పెట్టి ఉంటాడంటారా మీరు? ఎందుకంటే మందు ఈవిడ ఊరికే తెస్తున్న కొద్దీ మళ్ళీ అతని వెంటే వెళ్తుంది గదా! అవును. మందు పెట్టాడా? మందు పెట్టాడు అని ఫస్ట్ చెప్పింది నేనే. ఇప్పుడు హ్మ్. కూడా నాకు అనుమానం ఏంటంటే, మందు హ్మ్. పెట్టాడా? హిప్నటైజ్ చేశాడా? డ్రగ్స్ అలవాటు చేశాడా? హ్మ్. ఇవన్నీ ఎంక్వైరీలో తేలాలమ్మా. అసలు వీడి హ్మ్. వెనకాల ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు అనేది ఓకే. కూడా తెలియాలి. అనేది కూడా తెలియాలి. ఇకపోతే అవును. వాడికి వాడు హ్మ్. అంగాన్ని నేను శివుడికి అర్పించుకున్నాను అని చెప్పాడు. అవునండి. బావుంది. చాలా బావుంది. అంగాన్ని శివుడికి అర్పించుకున్నాడు, సాధన చేస్తున్నాడు అని వాడు చెప్తున్నాడు. మీకొక చిన్న విషయం చెప్తా. జార్ఖండ్ స్టేట్‌లో సత్యనారాయణ గారు అనే ఒక స్వామీజీ తన చిన్నతనంలో తన నాలుకని కట్ చేసుకొని శివలింగం ముందు పెట్టి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అకుంఠితమైనటువంటి దీక్షతో అద్భుతంగా తన సాధనని కొనసాగిస్తూ, ఆహారాలు ఏమీ తినకుండా, మంచి హ్మ్. నీళ్లు కూడా తాగకుండా, రోజు హ్మ్. మొత్తం మీద ఒక్కసారే తన మొహాన్ని నీటితో కడుక్కొని హ్మ్. ఉన్నటువంటి సాధకులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అవునండి. ఇక్కడ చాలా మంది హ్మ్. ఉన్నారు. అలాగే మధ్యప్రదేశ్‌లో ఒక బాబా గారు నర్మదా నది చుట్టూ తిరుగుతూ, ఏ ఆహారము తీసుకోకుండా అద్భుతమైనటువంటి అవధూతలాగా చలామణి అవుతూ ఇప్పటికీ ఉన్నారు. ఆయన గవర్నమెంట్ గూడా ఆయన బాడీని చెకప్ చేసి రిపోర్ట్ గూడా ఇచ్చింది. అంతటి హ్మ్. పుణ్య భూమి, కర్మ భూమి మనది. అటువంటిది వీడు కంక్లూజన్‌కొస్తున్నానమ్మా. హ్మ్. వీ వీడు అంగాన్ని సమర్పించాడు అనంటే, వీడిని ఒక విధంగా హ్మ్. నిత్యానంద అని పేరు విన్నారా? ఆ! విన్నాను సార్. విన్నానండి. ఆ! నిత్యానంద మీద రేప్ కేసులు ఏవో వచ్చినాయి గదా! అవునండి. అప్పుడు అప్పుడు కూడా నిత్యానంద అంగాన్ని తీసేయించాడు. అంటే హ్మ్. నిత్యానందతో వీడిని పోలవట్ల. ఆయనకి జ్ఞానం బాగా ఉంది. వీడికి అది గూడా హ్మ్. లేదు. అంటే వీడు కూడా అంతకుముందు ఏమన్నా పెళ్ళయిందా వీడికి? ఆ గొడవలేదన్నా వస్తాయని అంగాన్ని తీయించుకున్నాడా? అనేటువంటి కోణంలో కూడా ఆలోచించాలి. 2 ఆహా! వీడు గంజాయి, మాదక ద్రవ్యాలు ఏమన్నా సప్లై చేస్తున్నాడా? అనే ఆ! కోణంలో కూడా ఆలోచించాలి. ఎందుకన్నానంటే ఈ మాట, ఆ! వీడి కారుకి టోల్ గేట్లు కట్టడు. ఆ! పోలీసులెవరు కారుని చెక్ చేయరు. ఆ! ఎక్కడికెళ్ళినా విచ్చలవిడిగా వెళ్తున్నాడు. అంటే అవును. విచ్చలవిడిగా వెళ్తున్నాడంటే వీడు ట్రాన్స్‌పోర్టు ఈ గంజాయి, మత్తు మందులు, ఆ తర్వాత డ్రగ్స్ ఇలాంటివి క్యారీ చేసి ఎక్కడైనా అమ్ముకుంటున్నాడా? అవును. అది అది ఒక అనుమానం. అది ఎలిగేషన్ అనుకోవచ్చు, అనుమానం అనుకోవచ్చు. అవును. ఇంకొక విషయం ఏంటంటే, హ్మ్. వీడు నేను తోపు, తురుము అని చెప్పుకుంటే హ్మ్. వినేవాళ్ళెవ్వరు చెవులో పూలు పెట్టుకోల. ఇవి 2 గాకుండా మూడో హ్మ్. వర్షంలోకొస్తే అమ్మాయి విషయంలోకి హ్మ్. పసర మందు పెట్టాడేమో అని కూడా హ్మ్. అనుకోవచ్చు. ఎందుకంటే హ్మ్. పెట్టాడు అని చెప్పింది నేనే. ఏది ఏమైనప్పటికీ హ్మ్. ఎంతమంది జీవితాల్ని వీడు నాశనం చేస్తున్నాడు? అటు ట్రాన్స్‌జెండర్ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు.
వాళ్ళ బతుకుల్ని. ఆ ఆ తర్వాత తల్లిదండ్రుల బతుకుల్ని నాశనం చేస్తున్నాడు. గురువుల ఆ! పరువులు తీసి నాశనం చేస్తున్నాడు. ఆడవాళ్ళ పరువు తీసి నాశనం చేస్తున్నాడు. వీడి మూలకంగా సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? వీడి మూలకంగా వీడు ధర్మాన్ని కాపాడతాడు అని ప్రజల్లో ఏమన్నా నమ్మకం ఉందా? ఇలాంటి వెధవని కొట్టి, పళ్ళోడగొట్టి హ్మ్. లోపలేయాల్సిన బాధ్యత డిపార్ట్‌మెంట్ వారికి లేదా? అవును. నా స్ట్రెయిట్‌గా నేను అడుగుతున్న క్వెషన్‌లివి. హ్మ్. ఎందుకంటే ఎవరు, ఎవరితో తిరిగినా తప్పు లేదు. ఆ వస్త్రాలను తీసేసి, రుద్రాక్షలను తీసేసి ఇందాక చెప్పినట్టుగా వాడు ఎట్లా అవును. అయినా ఆడు బతకని, చావని మాకు సంబంధంలా. కన్న తల్లిదండ్రులనే చూసుకోలేనటువంటి దౌర్భాగ్యుడు ఆ! వీడు మనకి ధర్మాన్ని కాపాడతాడు. నేను చిప్పలోనే తింటాను, స్వీట్ హ్మ్. చేసుకొని తింటాను. అంతకు మించి మేమేమి తినకూడదు. అస్సలు హ్మ్. మాకు కారాలు అవి పడవు. మేము హ్మ్. తీసుకోకూడదు అని చెప్పినటువంటి బేవర్స్ నా కొడుకు చికెన్ ఎలా తింటున్నాడు? అందులో కారాలుంటాయిగా. మటన్ ఎలా తింటున్నాడు? చిప్పలో తింటాను అని చెప్పిన వాడు నేల మీద కూర్చొని ఎందుకు తింటున్నాడు? దీనికి సమాధానం వాళ్ళ వర్షిణి వర్షిణి చెప్పిందంట. ఏమని? ఆయన తినేది ఒక పప్పన్నమే అని. అంటే సార్ వర్షిణి పిచ్చిదా? వినేవాడు పిచ్చోడా? అవును. లేకపోతే టెలికాస్ట్ చేసేవాళ్ళు పిచ్చోళ్ళా? అసలు నా దృష్టిలో వర్షిణి నిజంగా ఎందుకెళ్ళింది వాడి దగ్గరికి? డబ్బు కోసం అవును. వెళ్ళిందా? అనేది అవును. కూడా ఆలోచించాలి. చాలా మంది మందు లేదు అని అంటారు గానీ, మందు హ్మ్. ఉంది. ఇక్కడ మనకి ప్రకృతిలో అనేకమైనటువంటి వృక్ష సంపద ఉంది. నిన్న గూడా ఇదే మాట చెప్పా. హ్మ్. ఈ వృక్ష సంపదలో అనేకమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. హ్మ్. అనేకమైనటువంటి స విషానికి సంబంధించిన ఔషధాలు ఉన్నాయి. ప్రతి ఓకే. దానికి ఒక విరుగుడుంటుంది. కానీ హ్మ్. ఏంటంటే, మనం మందు పెట్టారు అని కన్ఫర్మ్ చేసుకున్నా గానీ, హ్మ్. సామాన్యంగా చాలా మందికి ఏం ఆలోచిస్తారంటే, మందు పెట్టారు లోపల పొట్టలో ఉండిపోతుంది అని ఆలోచిస్తారు. ఏది గూడా మన పొట్టలో ఉండదమ్మా. మంచినీళ్లు తాగితే యూరిన్ ద్వారా బయటికెళ్తుంది. తిండి తింటే మనకి ఎంత కావాలో అంత మాత్రమే శరీరం తీసుకొని మిగతాది మలం ద్వారా బయటకొస్తుంది. ఆ తరువాత ఒంట్లో బాగోకపోతే టాబ్లెట్ యేసుకుంటే నయమవుతుంది. అట్లాగే ఈ మందు కూడా తీసుకున్న తర్వాత బయటకొచ్చేస్తుంది. కానీ ఆ ప్రభావం బ్రెయిన్ మీద పనిచేస్తూ ఉంటుంది. బ్రెయిన్ హ్మ్. మీద ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటుంది. ఏ విధంగా పనిచేస్తుంది? నేను చెప్పినా వినడు. నువ్వు చెప్పినా వినదు. తల్లిదండ్రులు హ్మ్. చెప్పినా వినదు. ఓ 20 మంది కౌన్సిల్ చేసేవాళ్ళని పెట్టి చెప్పినా వినదు. హ్మ్. ఆ మనస్సు ఆ దరిద్రుడి దగ్గరికే లాగుతూ ఉంటుంది. దాన్ని విరుగుడు చేయాలి అనంటే హోమియోపతి మందులున్నాయి. అన్నిటికన్నా బెస్ట్ దత్త మంత్రం. దత్త మంత్రంతో ఓకే. కూడా ఈ విరుగుడవుతుంది. ఇలాంటివి ఓకే. చేసుకోవచ్చు. ఇక్కడ, ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనకి అసలు హ్మ్. వాడి గురించి ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి. నాకు హ్మ్. తెలిసినంత వరకు, నా అనుమానం ప్రకారం వీడు డ్రగ్స్‌ని క్యారీ చేస్తున్నాడు అని పెద్ద అనుమానం. రెండో అనుమానం ఏంటయ్యా అంటే, వీడికి ఆల్రెడీ ఒక పెళ్లయింది అనేటువంటిది కూడా అనుమానం. ఆ ఉద్దేశ్యంతోనే వీడు అంగాన్ని అప్పించాను అని ఎదవ బిల్డప్పులు ఇస్తున్నాడు అని కూడా అనుమానం. ఎంతసేపు నేను గాని, శివరుద్ర సాధువు గారు గాని, మాధురి గాని పోరాడుతున్నాను తప్పితే ఒక్క సంఘాలు కూడా హిందూ సంఘాలు గూడా మాట్లాడట్లేదు. అక్కడి దాకా ఎందుకమ్మా, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో వీడి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? వీడు మాట్లాడితే వాళ్ళకొచ్చిన నష్టమేంటి? మీ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ పరువు కూడా తీస్తున్నాడు గదా! ఒకటి హ్మ్. గుర్తుపెట్టుకోండమ్మా, ట్రాన్స్‌జెండర్స్ అందరికీ చెప్తున్నా. వీడు ఆడ కాదు, మగ కాదు, తేడా కూడా కాదు. వీడు ఒక గ్రహాంతరవాసి. రాక్షస జాతికి చెందినవాడు. ఎందుకు 3 కాదు అన్నానంటే, ఆడ లక్షణాలు ఒకటి లేవు. పైగా ఎదవ బిల్డప్పుల కోసం అంగాన్ని త్యాగం చేసినప్పుడు పక్షోదాలు ఎందుకు పెట్టుకున్నావురా దరిద్రుడా? చెప్పాలి కదా సమాధానం. ఆహా!
హాస్పిటల్లో చేయించా, ఈ హాస్పిటల్లో చేయించా అన్నావు కదా, నీకు ఎందుకు తీయించాల్సి వచ్చింది? నువ్వు ఏమి ఇల్లీగల్ పనులు చేస్తున్నావు? వీడి వెనకాల ఏ ముఠా ఉంది? ఏ పెద్ద మనుషుల అండ ఉంది? దయచేసి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఎంతో రియలైజ్ అయ్యారు. కానీ సంఘాల వాళ్ళు కూడా ముందుకు వచ్చి, పీఠాధిపతులు కూడా ముందుకి వచ్చి, వాళ్ళు వచ్చి కూర్చొని చెప్పక్కర్లా, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినా గానీ చాలా బాగుంటుంది. మీడియా కూడా దయచేసి అత్యుత్సాహాన్ని ఆపేస్తే వీడి బతుకు కుక్కల చింపిన విస్తరిలాగా అవుతుంది. ఎంతసేపు చాలా మంది వస్తారమ్మా కాశీ క్షేత్రంలో అఘోరాలు, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు ఒరిజినల్ డూప్లికేటా అనే ప్రస్తావన నేను చేయను గాని, ఎవరు వచ్చినా గాని ఆ బాబాజీ, ఆ స్వామీజీ, ఆ గురూజీ అని పలకరిస్తారు తప్పితే, వీడిని అలా పలకరించడం వల్ల వీడికి పెద్ద ఫామ్ అయింది, దాన్ని ఏమంటారు, పేరు ఫేమ్ అయిపోయిందని అనుకోవద్దమ్మా. ప్రతి చోట ఈ నార్త్ సైడ్ అందరూ కూడా అందరినీ గౌరవిస్తారు. ఆ వేషాలన్నీ 2 తెలుగు రాష్ట్రాల్లో తప్పితే, ఇటు సైడ్ వచ్చి వేషం వేయమనండి, చెప్పులు తీసుకు కొడతారు ఇలాంటి వేషాలు వేస్తే. సమాజానికి పనికి వచ్చేటువంటి పని ఒక్కటి లేదు. ఆర్థిక వ్యవస్థను నష్టపరుస్తున్నారు ఇలాంటి వాళ్ళు. ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు. అభివృద్ధి నోచుకోకుండా చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు. ఇంత చేసినా గానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు మూసుకుని ఎందుకు కూర్చున్నారు? 2 తెలుగు రాష్ట్రాలు. కొమరవెల్లిలో ఎవరో తాగి పడిపోతే, తాగి గోలగోల చేస్తూ ఉంటే తీసుకెళ్లి లోపలేసిన పోలీసులు ఈ పందికొక్కు రోడ్డెంబడి పడి విచ్చలవిడిగా తిరుగుతున్నా గాని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? మీడియా వాళ్ళు కూడా దయచేసి వీడి గురించి డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి. అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అయినా, ఇటు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అయినా, సీఎం అని తిడతాడు. సీఎం అని తిట్టే అధికారం వీడికి ఎక్కడిది? ఆయన ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేశాడంటే సీఎం గారు, వీడు ఆత్మార్పణ చేసుకుంటా అన్నప్పుడు సున్నితంగా పంపించేశారు. అదే ఆయన చేసిన తప్పు. రెండోసారి ఆత్మార్పణ చేసుకుంటా అన్నప్పుడు ఏపీలో శ్రీకాళహస్తిలోనో ఎక్కడో వాళ్ళు పోలీసులు చాలా సున్నితంగా చూసి పంపించారు. అదే తప్పు. 3 దీపావళి ముందు రోజు గొడవ చేస్తూ ఉంటే వీడిని అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ కింద పెట్టారు. అదే డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన తప్పు. దానికి నువ్వు సీఎం తప్పు పడుతున్నావా? సిగ్గుందిరా నీకు? కడుపుకి అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా? పైగా ఆ అమ్మాయికి వీడియోలో జెన్యూనిటీ కనబడిందంట. జెన్యూనిటీ అంటే అర్థం ఏంటో చెప్పమనండి. ఆ అమ్మాయి కాబట్టి తిట్టట్లా, లేకపోతే బండబూతులు తిట్టాలని ఉంది. చెప్పమనండి జెన్యూనిటీ అంటే అర్థం ఏంటో. వీడియోలో ఏ జెన్యూనిటీ చూసిందో చెప్పమనండి. ఆమె ఈడి మొగాడు అని ఆవిడ భర్తగా ఊహించుకుంది కాబట్టి మొగాడు అని అంట. బుద్ధుండక్కర్లా మాట్లాడడానికి, సిగ్గుండక్కర్లా మాట్లాడటానికి. నీకు తల్లిదండ్రుల కన్నా దిక్కుమాలి నా కొడుకు ఎక్కువైపోయాడా? అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రుల కన్నా దిక్కుమాలి నా కొడుకు ఎక్కువైపోయాడా? కుటుంబంలో అనేక సమస్యలు ఉంటాయమ్మా. ఎవరి కుటుంబంలో అయినా సరే అనేక సమస్యలు ఉంటాయి. విష్ణు నాకు పడలేదు, అందుకని చెప్పి నాకు ఇష్టం లేక వచ్చేసి, విష్ణువు పడకపోతే ఏంటి? విష్ణువు దగ్గరికి నువ్వు వెళ్ళవాక అలా అని చెప్పి తల్లిదండ్రులు వదిలేస్తావా? ఏం నాటకాలు ఆడుతున్నారా? ఇప్పటికైనా అందరూ కలిసిగట్టుగా వాడి గురించి ఒక్క సెకండ్ ఆలోచిస్తే రెండో సెకండ్ ఆడు ఉండడు. ఇంకొకటి, నేను గత 25 సంవత్సరాలుగా సాధన చేస్తున్నా. ఈ రోజు వరకు నా నాడిని ఎవరికి చూపించలేదు. మీకు ఆల్రెడీ చూపించా లైవ్ లో. ఇది వేస్తారు గురు పరంపర. ఏమీ తెలియని వాడి గురించి ఏం మాట్లాడతామమ్మా? ఇప్పటికైనా దయచేసి కళ్ళు తెరవండి. ఓటింగ్ పోలు పెట్టండి, తెలుస్తుంది వాడు వెధవన్నారా వెధవా అని. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.